హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం వీడియో అండి. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియోలో నేను ఎలా వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఏమేమి నైవేద్యాలు చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. నేనైతే ఇలా సింపుల్గా పూజ గదిని డెకరేట్ చేసుకున్నాను అండ్ కలశం కూడా పెట్టేసి, ఇదిగోండి పూలు కూడా అన్నీ పెట్టేశాను. ఈసారి మా ఇంట్లో 6 o'clock లోపలే పూజ అనేది అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ కలశం మీద పూలు ఉన్నాయి కదా, వీటిని కూడా నేనే అల్లాను. ఇదిగోండి వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అనేది కూడా అంతా సెట్ చేసేసాను, ప్లేట్స్ అవన్నీ. ఇంకా నైవేద్యానికి అయితే పులిహోర అండ్ స్వీట్కి పాయసం కూడా చేసామండి. సేమియా పాయసం చేసాం ఈరోజు మా ఇంట్లో. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూసేయండి. ఈ వరమహాలక్ష్మి వ్రతం అనేది చాలా ఫేమస్ అండ్ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు అందరూ. అండ్ నేను కూడా ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సెలబ్రేషన్ అనేది చేసుకున్నాను మా ఇంట్లో. ఇదిగోండి ఇక్కడ ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పులిహోర చేస్తున్నాను ఫస్ట్. నేనైతే ఇక్కడే రెసిపీస్ షేర్ చేయడం లేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. రెసిపీస్ ఏమైనా షేర్ చేస్తే మళ్ళీ చాలా లాంగ్ అవుతుంది వీడియో. రైస్ అయితే ఇదిగోండి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగో ఇక్కడ తాలింపు కోసం పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి ఇక్కడ ఇంకా పొడి కూడా వేసేసాను, పులిహోర పొడి ఇన్స్టంట్ వస్తుంది కదండి, అదే యూజ్ చేశాను నేను ఈరోజు. ఇందులోకి ఇంకా రైస్ కలిపేయడం అంతే అండి. ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసాను. నేనేం వేరే ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ఆయిల్, కొన్ని ఆనియన్స్ అండ్ టామరిన్ రసం అండ్ చింతపండు రసం అనేది యాడ్ చేశాను అంతే. ఇదిగో ఫైనల్గా కలిపేసాను, అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసాను. మాకు టిఫిన్ కూడా ఇదే అండి ఈరోజు. అండ్ స్వీట్ కోసం నేను ఇక్కడ పాయసం చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే ఫెస్టివల్ రోజు ఎంత హడావిడిగా ఉంటుందో, అన్నీ చేసేసుకోవాలి కదా. సో సింపుల్గా అవుతుందని ఇలా పాయసం అండ్ పులిహోర చేస్తున్నాను అంతే. నేనైతే ఈరోజు మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు పాలని నైవేద్యంగా పెట్టానండి అంతే. ఇప్పుడు పూజ అయిపోయాక నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, స్వీట్ అండ్ పులిహోర. ఫస్టే ప్రసాదాలు రెడీ చేస్తే మళ్ళీ టైం అవుతుందని ఈసారి నేను పూజ అంతా చేసేసుకొని తర్వాత మెల్లగా ప్రసాదాలు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో పూజ అనేది చాలా బాగా జరిగింది. మీరు కూడా ఈ వరమహాలక్ష్మి ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇంకా ఈరోజు ఇదిగోండి స్వీట్ కోసం నేను పాయసం చేశాను అన్నాను కదా, ఇదిగో సింపుల్గా చేసేసుకున్నానండి. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను చూడండి. మీకు ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నట్టు గీ యాడ్ చేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. చేసుకొని ఒక సైడు తీసేసి పెట్టేసుకున్నాను వాటిని. నేను ఫస్ట్లోనే గీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, అందుకని కొంచెం గీ మిగిలిపోయింది కడాయిలో. అందులోకే నేను సేమియా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఈ కడాయిలోకి మిల్క్ వాటర్ అనేది యాడ్ చేసి మంచిగా వాటిని మరిగించుకొని ఇందులోకే యాలకుల పొడి అండ్ షుగర్ అనేది యాడ్ చేశాను. సో వాటన్నిటిని మంచిగా మరిగించుకొని ఇదిగోండి ఫైనల్గా సేమియా కూడా యాడ్ చేశాను. తర్వాత ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా సింపుల్గా పాయసం కూడా ఇంకా రెడీ అయిపోయింది. ఇవే అండి మా ఇంట్లో స్పెషల్స్, వేరే ఏం చేసుకోలేదు. పూజ అంతా అయిపోయాక ఇదిగోండి టేస్ట్ కూడా చేసాము. తర్వాత చాలా టేస్టీగా ఉన్నింది. మరి ఎక్కువ స్వీట్ అయితే మేమేమి ఇష్టపడము, పర్ఫెక్ట్గా ఉన్నిందండి. ఎక్కువ స్వీట్ లేదు, అలానే తక్కువ కూడా లేదు, ఓకే బాగుంది. ఇంకా ఈరోజు నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానంటే ఇదిగోండి ఇలా పూజ అంతా చేసేసుకున్నాను. చాలా బాగా కుదిరిందండి ఈసారి. నేనైతే ఏం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోనండి, ఇదిగోండి ఇలాగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. మార్నింగ్ ఇదిగోండి పాలనేది నేను నైవేద్యంగా పెట్టాను. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను టిఫిన్ అండ్ పాయసం స్వీట్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ పూజ అనేది మార్నింగ్ 6 లోపలే నేను చేసేసుకున్నాను. పూజకి అంతా రెడీ చేసుకోవడానికే టైం అయిపోయింది, అందుకని నేను ఎక్కువ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఫుడ్ కూడా సింపుల్గా 2 items అయిపోయాయి అంతే. మార్నింగే లేచి పూజ గది అంతా రెడీ చేసేసుకొని పూజ అంతా అయిపోవడానికే ఇంకా 6 o'clock అయిపోయింది, మార్నింగ్ 6 AM. అందుకని అంత ఎర్లీ మార్నింగ్ ఏది నేను చేయడానికి కుదరలేదు, అందుకని పాలు నైవేద్యంగా పెట్టానండి. నేనైతే ఇలా సింపుల్గా కలశం పెట్టి
వరమహాలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకున్నానండి. ఇంకా కామన్గా పూలు పళ్ళు శారీ ఇదిగోండి బ్యాంగిల్స్ ఇలా పెట్టేసి సింపుల్గా నేనైతే సెలబ్రేట్ చేసేసుకున్నాను. మీరు ఎవరైనా ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నట్టయితే నాతో కూడా షేర్ చేసుకోండి కమెంట్స్లో. ఫెస్టివల్ అప్పుడు టైం అనేది ఎలా అయిపోతుందో తెలియదు, అలా త్వరగా అయిపోతుంటుంది. నేనైతే ఈసారి 5 to 5:30 లోపల పూజ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే 6 o'clock అయిపోయింది. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను, సో ఏం ప్రాబ్లం లేదు. బట్ గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు అయితే ఇంకా నైట్ అంతా వాళ్ళు నిద్రే పోరండి, ఆ విధంగా వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటారు. ఎందుకంటే క్లీనింగ్ ఉంటుంది, తర్వాత డెకరేషన్ ఉంటుంది, డెకరేషన్ చేసుకుంటారు కొంతమంది. అండ్ అమ్మవారిని డెకరేషన్ చేస్తుంటారు, ప్లేట్ల డెకరేషన్స్ ఇలా చాలా ఉంటాయి. ఫైనల్గా 2026 వరమహాలక్ష్మి వ్రతం కూడా అయిపోయింది. ఇంకా కమ్మింగ్ ఇయర్స్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్గా బెంగళూరులో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని. చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుంది. నేను లాస్ట్ 5 years నుంచి చూస్తున్నాను, చాలా బాగా చేసుకుంటారు ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని. ఎస్పెషల్లీ 2 days చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుంది. అవి ఏ రోజులంటే వరలక్ష్మి వ్రతం రోజు, తర్వాత బిఫోర్ డే అంతా క్లీనింగ్ అంట, తర్వాత షాపింగ్, చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుంది. అంటే ఈ మధ్యనే చాలామంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని. లైక్ ఫ్రమ్ పాస్ట్ 10 years నుంచి నాకు తెలిసి. బిఫోర్ మేము కూడా అంటే ఐడియా లేదండి, మేము కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు. ఈ మధ్యన చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా మేము కూడా సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేసి ఇంక మేము కూడా చేసుకుంటున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, మంచిగా కూడా కుదురుతుందండి. అంత అంటే ఇంటికి అంటే మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది లైఫ్లో. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, ఇంకా చేస్తున్న వాళ్ళైతే ఇంకా కంటిన్యూగా చేసుకోండి. నేనైతే ఇదిగోండి ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అనేది నేనే చేసుకొని ఇలా సింపుల్గా సెలబ్రేషన్ అనేది చేసుకున్నామండి ఈ ఫెస్టివల్ని. ఇంతే అండి మా వరమహాలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్. అండ్ మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి కమెంట్స్ రూపంలో. అలాగే నా అరేంజ్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి. ఇంకా ఇదిగోండి ఇక్కడ కలసం పైన పూలు వేసాం కదా, అవి కూడా నేనే అల్లుకున్నానండి. ఇంకొకటండి మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. ఈ ఫెస్టివల్ టైంలో అయితే ఫ్లవర్స్ ప్రైస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. బెంగళూరులో ఫుల్ డిమాండ్ ఉంటుందండి ఈ టైంలో. ఇంకా ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని మార్నింగ్ అయితే సెలబ్రేషన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ టైము తాంబూలం తీసుకోవడానికి మా ఇంటికి కొంతమంది వస్తారు. తర్వాత మేము కూడా వేరే ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్తారండి. ఈ విధంగా ఒకటి ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా తాంబూలానికి వస్తే ఆకు ఒక్క ఏదైనా ఫ్రూట్స్ అండి మీకు ఇష్టం వచ్చింది. సో ఫ్రూట్స్, గాజులు, పసుపు, కుంకుమ అండ్ పూలు ఇలా ఇస్తారండి. ఈ విధంగా అయితే సెలబ్రేషన్ అనేది జరుపుకుంటారు. ఇదిగోండి ఇంకా ఈరోజు వడలు కూడా చేస్తున్నాను. ఇది ఇంకా నైట్కి చేశాను. లాస్ట్ టైము రెసిపీ అనేది అడిగారు కదా, ఇదిగోండి ఇక్కడ షేర్ చేస్తున్నాను. శనగపప్పుని 5 hours నానబెట్టేయాలండి మంచిగా. 5 hours తర్వాత ఓన్లీ శనగపప్పుని తీసుకోవాలి, వాటర్ని సపరేట్ చేసేయాలండి, ఫుల్ డ్రై చేయాలి. డ్రై చేసిన శనగపప్పుని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. అంటే ఫుల్ పేస్ట్ లాగా కాదండి, కచ్చాపచ్చాగా మీరు మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసిన జింజరు, గ్రీన్ మిర్చి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. సరిపడినంత సాల్ట్, కొంచెం కారం పొడి కూడా వేసుకొని ఇదిగోండి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఒక కడాయిలోకి ఆయిల్ అనేది వేసేసుకొని దాన్ని మంచిగా హీట్ చేసేసుకోవాలి. హ్యాండ్ని లైట్గా మీరు తడి చేసేసుకొని ఇదిగోండి మంచిగా మిక్స్ చేసుకున్నాను కదండి. ఈ మిక్సర్ని ఇదిగో ఇలా తీసేసుకొని ఇలా రౌండ్ షేప్గా చేసేసుకొని ఇలా వదిలేయాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది. నాకు కూడా బిఫోర్ వచ్చేది కాదండి. ఇదిగోండి ఇప్పుడు బాగా మంచిగా చేస్తున్నాను. ఏం లేదండి, సింపుల్గా చేసేయచ్చు. హ్యాండ్ అనేది కొంచెం తడిలాగా పెట్టేసుకోండి. అందులోకి ఈ మిక్స్ చేసిన పేస్ట్ని తీసేసుకొని పెట్టేసుకొని ఆ హ్యాండ్లోని ఇలా మెత్తగా రౌండ్ షేప్లో చేసేసుకొని దాంట్లోకి వదిలేయడం అంతే అండి. ఇక్కడ నేనే
వీడియో తీసుకుంటూ తర్వాత ఒక సైడ్లో ఇంకొక హ్యాండ్లో నేనే వేస్తున్నానండి ఈ వడలు అనేది. చూడండి ఒక హ్యాండ్తోనే నేను ఎలా వేసేసానో, సో ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇంతే అండి ఈ రెసిపీ కూడా. మీ దగ్గర టైం లేదు అంటే 3 to 4 అవర్స్ అయినా మీరు ఈ శనగపప్పుని నానబెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఒక ఇంగ్రీడియంట్ మిక్స్ చేశానండి చెప్పడం, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి, మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఫైనల్గా వడలు కూడా అయిపోయాయి, మసాలా వడ. మీకు కావాలంటే గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేరే ఏ ప్యాకెట్ మసాలా అనేది యాడ్ చేయలేదు. దీంతోపాటు రైస్ అండ్ సాంబార్ చేసుకున్నామండి. ఇక్కడ కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను, ఫొటోస్ యాడ్ చేశానండి. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు చూసినందుకు. బాయ్.